కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన కుట్రలనే ఒక్కొక్కటిగా పటాపంచలవుతున్నాయి. మేడిగడ్డ 7వ బ్లాక్లో స్వల్ప లోపాలు తప్పితే కాళేశ్వరం ప్రాజెక్టు అంతా సేఫే అని మొన్న CWPRS ప్రకటించింది. నీళ్ల ఎత్తిపోతలకు అవేవి అడ్డంకి కాదని కుండబద్దలు కొట్టింది. ఇప్పుడు NDSA కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. కాళేశ్వరం నీళ్ల ఎత్తిపోతపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, అవసరం మేరకు చర్యలు తీసుకోవచ్చునని హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో స్పష్టం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో రేవంత్ సర్కారు అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని NDSA బట్టబయలు చేసింది. నిపుణులైన ఇంజనీర్లు ఉన్నందున కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నింపాలా, దిగువకు పంపించాలా వద్దా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయమని తేల్చి చెప్పింది. హైకోర్టులో న్యాయవాది షరత్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో NDSA పలు కీలక విషయాలను వెల్లడించింది. ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాంకేతికంగా అనూహ్యమైన సహకారం అందించామని NDSA వివరించింది. విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన రేవంత్ సర్కార్ కాలయాపన చేయడాన్ని కేంద్ర సంస్థ తప్పుబట్టింది. ప్రాజెక్టులో నీరు నింపి ఎగువ జలాశయాలకు నీటిని ఎత్తిపోయాలో లేదో తేల్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అది NDSA చేయాలన్నట్లుగా చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. విధాన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవాలే గాని NDSA కానే కాదని తేల్చి చెప్పింది. ముఖ్యంగా మేడిగడ్డ వద్ద ఒక పిల్లర్ కుంగుబాటు నేపథ్యంలో రిజర్వాయర్లో నీటిని తోడివేయాలని లేదా నీటిని నింపవద్దని ఆదేశించడం NDSA బాధ్యత కాదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు జరిగేలా చూడడం పూర్తిగా విధానపరమైన నిర్ణయమని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు వెల్లడించింది. ఆ నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఒక రైతు హోదాలో హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లో NDSA తరపున సభ్య కార్యదర్శి కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశారని సీనియర్ న్యాయవాది శరత్ కుమార్ తెలియజేశారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణవాది అడిగిన ప్రశ్నకు ఇచ్చిన ఈమెయిల్ సమాధానంలోనూ NDSA ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేసింది. తెలంగాణ లైఫ్ లైన్ లాంటి కాళేశ్వరంపై కాంగ్రెస్ పాలకులు విషం చిమ్మారు. ఒక్క బరాజు పిల్లర్లు కుంగితే ప్రాజెక్టే కూలిందని తప్పుడు ప్రచారం చేశారు. పనికిరాదని పడావు పెట్టారు. NDSA సాకుగా బయటపెట్టని ఓ నివేదిక పేరుతో రేవంత్ సర్కార్ ఇన్నాళ్లు నాటకాలాడింది. రాజకీయ కక్ష సాధింపునకు కేంద్ర సంస్థలపై నెపమోపి రైతాంగాన్ని బలిపెట్టింది. మేడిగడ్డే కాదు, ఏ బరాజులోనూ పంపింగ్ చేపట్టబోమని నిస్సిగ్గుగా ప్రకటించింది. అంతటితో ఆగలేదు. తెలంగాణను సుజల తరంగిణిగా మార్చేందుకు కలలుగని 3 ఏళ్లలోనే అకుంఠిత దీక్షతో సాకారం చేసిన కేసీఆర్ పై కమిషన్లు వేసి విచారణ చేపట్టారు. కానీ కరువు వచ్చినప్పుడు, ఎల్లినో కమ్ముకొచ్చినప్పుడు కిందికి పోతున్న నదీ జలాల్ని ఒడిసిపట్టేందుకు మాత్రం చేతులు రాలేదు. బీడు భూముల్ని చూసి గోడు వెళ్లబోసుకున్న రైతాంగానికి నీళ్లిచ్చేందుకు కనికరమైనా కలగలేదు. ఇప్పుడు కాళేశ్వరంపై కాంగ్రెస్ చెప్పిన అబద్ధాల ప్రచార బాండం బద్దలైంది. NDSA హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్తో రేవంత్ సర్కార్ కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. కాంగ్రెస్ అసలు రంగును రైతులు ఎప్పుడో గుర్తించారు. సరైన సమయంలో పాలకులకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.